హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఒక మంచి షర్బత్ అయితే తయారు చేసుకుందాము. దహీ రబడీ షర్బత్ తయారు చేసుకుందామండి. అంటే రబడీ అలాగే పెరుగుతో మనం షర్బత్ అయితే తయారు చేసుకుంటాం. చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఇది ఒరిస్సాలో కటక్లో చాలా ఫేమస్ అయిన షర్బత్ అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఈ వేసవి కాలంలో ట్రై చేయండి. ముందుగా మనం రబడీ అయితే తయారు చేసుకుందాము. దాన్ని నేను కొంచెం గేదె పాలు అయితే తీసుకొని స్టవ్ మీద అయితే మరిగించుకుంటున్నాను. చిక్కటి పాలు తీసుకోండి, దానివల్ల రబడీ అనేది చాలా బాగుంటుంది. పాలు ఇలా మరుగుతున్నాయి కదా, ఈలోగా మనం క్యారమల్ కూడా తయారు చేసుకుందాము. ఇలా క్యారమల్ వల్ల రబడీకి చాలా టేస్ట్, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార వేసుకొని ఇలా నెరుపుకొని స్టవ్ మీద పెట్టుకొని స్లిమ్ మంటలో పెట్టుకోండి. చూడండి, పాలు అనేది మరుగుతాయి కదా, ఇలాగా మనకి మేగడ అనేది వస్తుంది కదా, దీన్ని ఇలాగా పెనానికి ఇలా పక్క సైడ్కి పెట్టుకుంటూ ఉండాలి. లాకర్ చేసి మొత్తం ఈ మేగడ కూడా కలుపుకుందాము. చూడండి, షుగర్ అనేది మనకి కరిగింది కదా, ఇలా లైట్గా కరుగుతుంది కదా. ఇప్పుడు క్యారమల్ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పాలు ఈ క్యారమల్ని మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. దీనివల్ల ఏంటంటే రబడీ అనేది మంచి కలర్ కింద అనేది వస్తుంది అనమాట. మనకి పాలు అనేది బాగా దగ్గరికి మరుగుతున్నాయి కదా, ఈలోగా షుగర్ సిరప్ కూడా తయారు చేసుకుందాము. ఇందాక మనం ఎందులో అయితే క్యారమల్ తయారు చేస్తామో అదే గిన్నెలో కొంచెం పంచదార అయితే వేసుకొని కొంచెం నీళ్ళైతే వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. మనకి గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా, చేతికి జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోద్దండి. ఈ సిరప్ మనకి ఏ జ్యూస్లో కానీ ఇలాగా షర్బత్లో కానీ మనం వేసుకోవచ్చు. అలాగే మనకి చూడండి, పాలు కూడా దగ్గరికి మరిగిపోయాయి. మేగడ అనేది ఇలా సైడ్కి చేసుకుంటూ ఉండాలి. ఈ చిక్కదనం వస్తే మనకి సరిపోద్ది, ఎందుకంటే చల్లారిన తర్వాత మరింత గట్టిగా అయిపోద్ది. కాబట్టి మనకి రబడీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మేగడ కట్టిందంతా కూడా ఇలా గరిటెతో తీసుకొని ఇందులో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, మనకి రబడీ కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం షర్బత్ అనేది తయారు చేసుకుందాము. ముందుగా ఐస్ ముక్కలు చాలా ఎక్కువ తీసుకోండి, ఐస్ ముక్కలు మాత్రం. అలాగే రబడీ తీసుకున్నాను, ఈ గిన్నెలో రబడీ అనేది వేసుకున్నాను. అలాగే కొబ్బరికూర అండి, ఫ్రెష్గా ఉన్న కొబ్బరికూర తురిమిందనమాట, పచ్చి కొబ్బరికూర. అలాగే మనం తయారు చేసిన షుగర్ సిరప్ అనమాట ఇది. అలాగే పెరుగు అండి, కమ్మటి పెరుగు తీసుకోవాలి, పులుపు అనేది ఉండకూడదు, కమ్మటి పెరుగు అనేది తీసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు షర్బత్ అనేది కలుపుకుందాము. 3 గ్లాసులు తీసుకొని ఇందులో షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసిన తర్వాత ఇందులో గరిటేసి పెరుగు అనేది వేసుకోవాలి. పెరుగు మాత్రం పుల్లగా మాత్రం ఉండకూడదండి, ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. ఇలాగ పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు రబడీ అనేది వేసుకుందాము. ఇలాగా 2 స్పూన్లు రబడీ వేసుకున్న తర్వాత ఇలా 3 గ్లాసులోని ఇలాగా 2 స్పూన్లు రబడీ వేసుకున్న తర్వాత ఐస్ ముక్కలు ఉంటాయి కదా, ఇవి వీలైతే ఏదైనా కత్తితో చెదగొట్టినా సరే గుంటలు అయితే వేసుకోండి. ఎక్కువ ఐస్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఐసు అలాగే షుగర్ సిరప్ పెరుగు బాగా కలిసి వరకు కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా జీడిపప్పు అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొబ్బరికూర అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరికూర యాడ్ చేసుకోండి. ఐస్ అయితే మాత్రం ఎక్కువ వేసుకోండి, బాగా చెదగొట్టి గుండ్లా కూడా వేసుకోండి. ఐస్ క్యూబ్స్ కాకపోయినా ఐస్ని కూడా క్లాత్లు వేసి కత్తితో చెదగొట్టి గుండ్లు అయితే ఎక్కువ వేసుకోండి. మనకి బాగా లూజ్గా ఉంటుంది అనమాట షర్బత్. ఇప్పుడు కొబ్బరికూర కూడా ఇలాగ తురుము అనేది వేసుకోవాలి, పచ్చి కొబ్బరికూర. ఇలా కొబ్బరికూర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం రబడీ అనేది వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు రబడీ పై వరకు కూడా వేసుకోండి. ఇలాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వీటి మీద మనం జీడిపప్పు అనేది ఇలాగా మీదనైతే ఇలా వేసుకోవాలి. అలాగే జీడిపప్పు అలాగే బాదం కానీ ఇవి కూడా వేసుకోవచ్చు. అంతేనండి, మనకి షర్బత్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీ సూపర్ అయిన షర్బత్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇలాగా రబడీ తయారు చేసుకొని అలాగే పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మళ్ళీ కూడా ఇలాగే షర్బత్ మీరు తయారు చేసుకుంటారు, అంత బాగుంటుంది అనమాట. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.